హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్పోకెన్ ఇంగ్లీష్ డైలీ యూస్ సెంటెన్సెస్ పార్ట్ 6లో భాగంగా డైలీ మనం వాడే పదాలు, ఇన్స్ట్రక్షన్స్, వీటికి మనము వర్డ్స్ అనేవి ఎలా యూజ్ చేస్తాము, తెలుగుకి ఇంగ్లీష్కి తేడా ఏ విధంగా మాట్లాడుతూ ఉంటాం అనేది గమనించండి. తెలుగు పదాలలో మనం వాడే పని ఏదైతే పని చేస్తామో క్రియ, దానికి సంబంధించిన పదము లాస్ట్లో వస్తుంది. కానీ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మనము క్రియ వర్బ్ని ముందుగా యూజ్ చేస్తూ ఆబ్జెక్ట్ని తర్వాత వాడుతూ ఉంటాము. కాబట్టి ఈ పదాలేంటో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ డైలీ వాడే పదాలైతే చూడండి. ఉదాహరణకి నిదానంగా తిను, ఒక పాట పాడు, జాగ్రత్తగా నడువు, మార్కెట్లో కొను, ఇలాంటి పదాలు ఎలా వాడాలో చూడండి. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఇక్కడ చూడండి, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా వివరించడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఒక పాట పాడు, సింగ్ ఏ సాంగ్ అని అంటాము. పాడు అనడాన్ని సింగ్ అంటే పాడడం. అయితే ఒక పాట పాడు, పాడు అనే దానికి సింగ్ అనేది ముందు వస్తుంది ఇంగ్లీష్ సెంటెన్సెస్లో. కాబట్టి సింగ్ ఏ సాంగ్. అదేవిధంగా నిదానంగా తిను, దానిలో ఈట్, తిను అనే పదానికి ఈట్ స్లోలీ. అంటే ఇక్కడ మీకు వర్బ్ అనేది ముందుగా వాడుతూ ఉన్నాం ఇంగ్లీష్లో. ఈట్ స్లోలీ అంటే దానికి రివర్స్లో పదాలైతే ఉన్నాయి. నిదానంగా తిను, దానిలో రివర్స్లో అయితే చూడండి ఈట్ స్లోలీ. జాగ్రత్తగా నడువు, వాక్ కేర్ఫుల్లీ. మార్కెట్లో కొను అనేది లాస్ట్ వర్బ్ ఇక్కడ తెలుగులో అయితే. కానీ అక్కడ బై అనే దాన్ని ముందుగా వాడుతూ ఉన్నాము. బై ఇన్ ద మార్కెట్. చెన్నైకి వెళ్ళు, గో టు చెన్నై. అతనితో మాట్లాడు లేదా కిరణ్తో మాట్లాడు అనడానికి టాక్ టు కిరణ్. ఆఫీస్ నుండి తొందరగా రా. కమ్ ఎర్లీ ఫ్రమ్ ఆఫీస్. ఆఫీసు నుండి అంటే ఇటువైపు నుండి. రా అనడానికి కమ్, తొందరగా అంటే ఎర్లీ, నుండి అంటే ఫ్రమ్ ఆఫీస్. ఈ విధంగా ఇటు నుండి మనకు రివర్స్లో అయితే కనిపిస్తున్నాయి. సమాధానం టైప్ చేయి, టైప్ ద ఆన్సర్. యాపిల్ తిను, ఈట్ అన్ యాపిల్. ఇంగ్లీష్ బుక్ చదువు, రీడ్ ఇంగ్లీష్ బుక్. హోంవర్క్ చేయి, డూ హోంవర్క్. ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాము. సరిగ్గా కూర్చో అనడానికి సిట్ ప్రాపర్లీ అంటూ ఉంటాం కదా. అంటే మీరు వర్బ్ అనేది ఇంగ్లీష్లో ముందు వాడుతున్నాము, తెలుగులోనేమో చేయి, రా, వెళ్ళు, మాట్లాడు, ఇలా వర్బ్స్ అనేవి చివరిలో వాడుతూ ఉంటాము. ఇదే వేరియేషన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్కి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ వాడేటప్పుడు మీరు వర్బ్ అనేది ముందుగా యూజ్ చేయాలి. ఉదాహరణకి కిటికీ ముయ్యి అంటాము, ఇంగ్లీష్లో క్లోజ్ ద విండో అని అంటాము. ఓపెన్ ద డోర్ అంటే తలుపు తెరువు అనడానికి ఓపెన్ ద డోర్ అని అంటూ ఉంటాము. ఈ విధంగా చిన్న చిన్నగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నట్లయితే మీ ఫ్లూయెన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇలా రోజుకు ఒక 2 నిమిషాలు కేటాయించండి. ఈజీగా మీ లాంగ్వేజ్ని అయితే ఇంప్రూవ్ చేసుకుంటారు. రోజువారీ ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ మన సంభాషణల నుండే ఇంగ్లీష్ని నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.